శ్రీకృష్ణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఆత్మీయ పెద్దలకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, ఇక్కడ విచ్చేసిన బీసీవై పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ మహాదేవుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు, ఈ గ్రామానికి, ఈ ప్రాంతానికి అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, అందరికీ శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని, అదేవిధంగా ఆ శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థిస్తూ, ముందుగా అందరూ క్షమించాలి. సుమారు 3 గంటల ప్రాంతంలో ఈ గ్రామానికి రావాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని కార్యక్రమాల వల్ల ఆలస్యమైనందుకు ఈ రోజు మీ అందరినీ కలవడము చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు, నేను ఈ రోజు చేస్తున్న పోరాటము ఇది నా వ్యక్తిగతమైనదో, లేదంటే వ్యాపారాల కోసమో, లేదంటే నాకు పదవుల కోసమో చేస్తున్నది కాదు. గత దశాబ్దాల కాలం నుండి, తరతరాల నుండి ఏదైతే మన జాతి అణచివేతకు గురవుతున్నదో, బహుజనులకి ఏ విధంగా అయితే అణచివేస్తున్నారో, అభివృద్ధికి, అదేవిధంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా వెనుకబాటుకు గురవడానికి కారణమైన శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తుల మీద చేస్తున్న పోరాటం తప్ప ఇది నా వ్యక్తిగతమైన అంశం కాదు. ఇప్పటి వరకు సమాజంలో ఆర్థికంగా కావచ్చు, వ్యాపారాల పరంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు వెనకబాటుకి గురయ్యాము, అణచివేతకు గురయ్యాము. ఈ పరిస్థితి భవిష్యత్తులో మన పిల్లలకి రాకూడదు, భవిష్యత్తు తరాలకు రాకూడదు. ఇప్పటి వరకు భవిష్యత్తుని నిర్ణయించేది ఈ రాష్ట్రంలో బహుజనులు అనే విషయాన్ని తెలియజేస్తూ, దానికోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ రోజు ఒక ప్రత్యామ్నాయం కోసము, బహుజనులకు అధికారం కోసము పోరాటం చేస్తున్నాను. ఆ పోరాటానికి మీరందరూ మద్దతిస్తారని చెప్పి ఆశిస్తూ, మీకు పూర్తి స్థాయిలో మీ కుటుంబ సభ్యుడిలాగా, మీ బిడ్డలాగా నేను మీకు అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, ఈ నెల 22వ తేదీన విజయవాడ ప్రాంతంలో ఏదైతే బీసీ సింహగర్జన కార్యక్రమం ఏర్పాటు చేశారో, ఈ రాష్ట్ర బహుజనుల చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన భావితరాలకు ఒక భవిష్యత్తుని దిశానిర్దేశం చేసే విధంగా మన ప్రయాణం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. जय यादव, जय यादव, जय यादव।